ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకు మ్యాథ్స్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఒక చతుర్భుజంలో కోణాల నిష్పత్తి 4:3:5:3 అయినా వాటిలో పెద్ద కోణం కొలత ఎంత అని అడుగుతున్నారు. మనకు ఫస్ట్ వచ్చేసి మనకు చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి ఎంత? 360 డిగ్రీలు. మనకు చతుర్భుజంలో ఉండేటటువంటి కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు. అయితే వీటిల్లో మనకు పెద్ద కోణం కొలత అని అడుగుతున్నారు. మనకు పెద్ద కోణం కొలత ఎంత? ఇక్కడ ఇచ్చినటువంటి కొలతల్లో 4, 3, 5, 3 అని ఇచ్చారు. పెద్ద కోణం ఎంత? 5. సో బై కోణాల మొత్తం నిష్పత్తి ఎంత? 4 + 3 + 5 + 3 ఇంటూ ఇక్కడ మనకు చతుర్భుజంలోని కోణాల మొత్తం వేసుకోవాల్సి ఉంటుంది. చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు. సో దీన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే 5 బై ఇక్కడ వచ్చేసి 3 + 3 6 + 4 10 15 5 బై 15 ఇంటూ 360 డిగ్రీలు. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకైతే ఆన్సర్ ఎంత వస్తుంది? 120 డిగ్రీస్. ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద కోణం కొలత ఎంత? 120 డిగ్రీలు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఒక సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న కోణాల నిష్పత్తి ఇచ్చారు 5:4 అయినా ఆ సమాంతర చతుర్భుజంలోని అన్ని కోణాల కొలతలను కనుగొనండి అని ఇచ్చారు. మనకు వచ్చేసి సమాంతర చతుర్భుజంలో మనకు ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో మనకు రెండు ఆసన్న కోణాల నిష్పత్తి అయితే ఇచ్చారు. ఆసన్న కోణాల నిష్పత్తి ఎంత? 5:4. అయితే సమాంతర చతుర్భుజంలోని కోణాలను మొత్తాన్ని కనుక్కోవాలి, అంటే 4 కోణాలను కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనం ఆన్సర్ ఎలా చేద్దాం? ఇక్కడ కోణాల నిష్పత్తి ఇచ్చారు కదా, 5x + 4x = రెండు ఆసన్న కోణాలు. మనకు చతుర్భుజంలోని రెండు ఆసన్న కోణాలు వచ్చేసి సంపూరకాలు కదా. సో మనకు ఆసన్న కోణాలు సంపూరకాలు కాబట్టి ఆ కోణాల కొలతలు మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది మనకు. కాబట్టి మనము ఇక్కడ సమాంతర చతుర్భుజంలోని కోణాలు ఎంత? 5x + 4x = 180 డిగ్రీస్. ఇక్కడ 9x = 180 డిగ్రీలు. అప్పుడు x మనకు 20 డిగ్రీలు వస్తుంది. అయితే ఇక్కడ ఏమన్నారు? కావాల్సిన చతుర్భుజంలోని అన్ని కోణాల కొలతలు కనుక్కోమన్నారు. మనకి x వచ్చేసి 20 డిగ్రీలు వచ్చింది కదా. ఇక్కడ కోణాల నిష్పత్తి ఎంత? 5x అంటే ఎంత? 5 × 20 డిగ్రీస్ అంటే 100 డిగ్రీస్. ఇంకోటి ఎంత? 4x అంటే ఎంత? 4 × 20 అంటే 80 డిగ్రీస్. ఇక్కడ మనకు ఎదురెదురు భుజాలు సమానం కదా సమాంతర చతుర్భుజంలో. సో 100 డిగ్రీలు 80 డిగ్రీలు, ఇంకొకటి వచ్చేసి 100 డిగ్రీలు, ఇంకోటి కూడా 80 డిగ్రీలు అవుతుంది. అన్ని కోణాల కొలతలు వచ్చేసి మనకు 80 డిగ్రీలు, 100 డిగ్రీలు, 80 డిగ్రీలు, 100 డిగ్రీలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రెండు చెట్ల మధ్య దూరం వచ్చేసి 200 మీటర్లు ఉండేటట్లు 10 కిలోమీటర్లు పొడవు గల రోడ్డు వెంబడి నాటగల చెట్ల సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ మనకు వచ్చేసి కావాల్సిన చెట్ల సంఖ్య అంటే ఎంతంటే ఫస్ట్ మనం 10 కిలోమీటర్లలో మనకు చెట్లను నాటాల్సి ఉంటుంది కదా. ఇక్కడ మనకు మీటర్లలో ఇచ్చారు దూరం, చెట్ల మధ్య దూరం. సో ఇక్కడ కిలోమీటర్లలో ఉండేదాన్ని కూడా మనం మీటర్లలోకి చేంజ్ చేసుకుందాం. 10 కిలోమీటర్లు అంటే మీటర్లలోకి మార్చుకుంటే మనకు 10,000 మీటర్లు బై 200 మీటర్లు ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిలేషన్ పోతే మనకి ఎంత? 50 + 1 = 51. ఇక్కడ వచ్చేసి రెండు చెట్ల మధ్య దూరం వచ్చేసి 200 మీటర్లు ఉండేటట్లు 10 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు వెంబడి నాటగల చెట్ల సంఖ్య ఎంత? 51. నెక్స్ట్ 4వ బిట్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రకం పొడవు వచ్చేసి 25 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు, దాని చుట్టుకొలతకు సమానమైన చతురస్రం ఉంటే ఆ చతురస్ర భుజం యొక్క పొడవు ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు, కానీ మనకేం కనుక్కోమన్నారు? చతురస్ర భుజం యొక్క పొడవు అయితే కనుక్కోమన్నారు. ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చింది ఏంటి? ఈ దీర్ఘచతురస్రం వచ్చేసి అంటే చతురస్రం చుట్టుకొలతకు సమానం అవుతుంది. ఇప్పుడు దీర్ఘచతురస్రం చుట్టుకొలత మనకు ఫార్ములా ఏంటి? 2l + b = ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అవుతుంది కదా. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 4 × భుజం కదా. ఇక్కడ మనకు పొడవు వెడల్పులు అయితే ఇవ్వడం జరిగింది. 2 ఇక్కడ వచ్చేసి పొడవు ఎంత? 25 మీటర్లు ప్లస్ వెడల్పు ఎంత? 15 మీటర్లు = 4 × భుజం అయితే మనం ఎస్గా రాసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 × 25 + 15 అంటే 40
ఈక్వల్ టు 4s. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈక్వల్ టు 4s అవుతుంది కదా. సో 80 ఈక్వల్ టు 4s, s ఈక్వల్ టు 20. భుజం ఎంత మనకు 20 మీటర్లు. ఇక్కడ వచ్చేసి దీర్ఘచతురస్రం పొడవు వెడల్పు ఇచ్చారు, చతురస్రానికి భుజం కనుక్కోమన్నారు కాబట్టి ఇక్కడ రెండు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఈక్వల్ టు చతురస్రం యొక్క చుట్టుకొలత ఈక్వల్ ఉంది కాబట్టి మనం దాన్ని ఈక్వల్ టు చేసుకొని చతురస్రం యొక్క భుజం అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 5వ ప్రాబ్లం చూద్దాం. ఒక చతురస్రాకారపు షీటు యొక్క భుజం వచ్చేసి 2 మీటర్లు ఇచ్చారు. అయినా ఒక్కొక్కటి 25 సెంటీమీటర్ల పొడవు గల ఇటుకను దాని 4 అంచుల వెంబడి పేర్చుటకు కావాల్సిన ఇటుకల సంఖ్య ఎంత అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు చతురస్రాకారం యొక్క భుజం ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. అంటే దీని ఫస్ట్ చుట్టుకొలత కనుక్కుందాం. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత మనకు? 4 ఇంటూ భుజము అంటే 4 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 8 మీటర్లు అవుతుందన్నమాట. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 8 మీటర్లు. అయితే ఇక్కడ మనకు 25 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇటుక పొడవు ఎంత? 25 సెంటీమీటర్స్లలో ఇచ్చారు కాబట్టి మనం ఈ 8 మీటర్లను సెంటీమీటర్లలో మార్చుకుంటే ఎంత అవుతుంది? 800 సెంటీమీటర్స్ అవుతుందన్నమాట. చతురస్రం చుట్టుకొలత ఎంత? 800 సెంటీమీటర్లు. అయితే ఇక్కడ మనకు 25 సెంటీమీటర్ల ఇటుకను అమరుస్తూ ఉన్నారనమాట. అయితే మొత్తం చతురస్రానికి ఎన్ని ఇటుకలు పడతాయని అడుగుతున్నారు. సో కావాల్సిన ఇటుకల సంఖ్య ఈక్వల్ టు 800 బై 25 సెంటీమీటర్లు ఉండే ఇటుక దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 25 32 800. సో 32 ఇటుకలు అనేటివి మనకు అవసరమవుతాయి. నెక్స్ట్ 6th బిట్ చూద్దాం. ఒక చతురస్ర వైశాల్యం వచ్చేసి 231 చదరపు సెంటీమీటర్లు. వ్యాసార్థం ఎంత ఇచ్చారు? 21 సెంటీమీటర్లు. అయినా ఆ సెక్టార్ యొక్క చాపం పొడవు ఎంత అని అడుగుతున్నారు. మనకు సెక్టార్ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? LR/2. సెక్టార్ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి LR/2. ఇక్కడ మనకు సెక్టార్ వైశాల్యం ఎంత ఇచ్చారు? 231. L ఎంత ఇచ్చారు? తెలీదు. అదే చాపం పొడవు కదా, మనం చాపం పొడవు కనుక్కోవాలి. ఇక్కడ వ్యాసార్థం ఎంత ఇచ్చారు? 21 ఇచ్చారు బై 2. ఇక్కడ మనకు దీనికి వచ్చేసి క్రాస్ మల్టిప్లికై చేసుకుందాం. ఇక్కడ 21 11లో వచ్చేసి 231. సో ఇక్కడ ఈ రెండింటి వల్లకు పోతే 11 22 22 ఈక్వల్ టు L. సో మనకు L పొడవు ఎంత వచ్చింది? 22 సెంటీమీటర్లు. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి సెక్టార్ వైశాల్యం ఇచ్చారు, మనకు వ్యాసార్థం ఇచ్చారు. అయితే సెక్టార్ చాపం పొడవు కనుక్కోమన్నారు. మనకు సెక్టార్ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? LR/2. అంటే L అంటే ఏంటి? సెక్టార్ చాపం యొక్క పొడవు, R అంటే వ్యాసార్థం. ఇక్కడ మనకు వైశాల్యం అయితే ఇచ్చారు కదా, వైశాల్యాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని అలాగే వ్యాసార్థాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు చాపం పొడవు అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూద్దాం. ఒక త్రిభుజంలో ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. త్రిభుజం వైశాల్యము 400 చదరపు సెంటీమీటర్లు. అయినా ఆ త్రిభుజం భూమి ఎంత అని ఇచ్చారు. ఫస్ట్ త్రిభుజం వేసుకుందాం. త్రిభుజంలో వచ్చేసి దాని ఎత్తు భూమికి 2 రెట్లు ఉందన్నమాట. భూమిని x అని తీసుకుందాము. ఎత్తు వచ్చేసి ఎన్ని రెట్లు ఉంది? 2 రెట్లు ఉంది కాబట్టి ఎత్తును వచ్చేసి మనము 2x రాసుకుందాం. అయితే వైశాల్యం ఇచ్చారు, మనకు భూమి ఎంత అని అడుగుతున్నారు. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో మనకు వైశాల్యం ఎంత? 400. 400 ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ మనకు భూమి ఎంత అని చెప్పారు? x. హైట్ ఎంత ఉంది? ఎత్తుకు భూమికి 2 రెట్లు ఉంది. సో హైట్ ఎంత అవుతుంది? 2x. ఇక్కడ వచ్చేసి 2 2 క్యాన్సిల్ అవుతుంది. x² ఈక్వల్ టు 400. అప్పుడు x ఈక్వల్ టు 20 చదరపు 20 సెంటీమీటర్స్. సో మనకు వచ్చేసి ఇక్కడ భూమి ఎంత? భూమిని x అనుకున్నాం కదా, భూమి వచ్చేసి 20 సెంటీమీటర్లు. అదే మనకి ఎత్తు అడిగారు అనుకోండి, ఎత్తు వచ్చేసి 40 సెంటీమీటర్లు. నెక్స్ట్ 8వ బిట్ చూద్దాం. 25 మీటర్ల భుజం గల చతురస్ర స్థలం బయట 3 మీటర్ల వెడల్పు గల బాట ఉన్నది. అయినా బాట వైశాల్యం ఎంత? మనకు వచ్చేసి చతురస్రానికి ఉండేటటువంటి బాట వైశాల్యం ఫార్ములా వచ్చేసి 4W ఆఫ్ L ప్లస్ W. అంటే ఇది వచ్చేసి మనకు బాట విడ్త్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 4 ఇంటూ మనకు విడ్త్ ఎంత ఉంది? వెడల్పు ఎంత ఉంది?
3 4 × 3 ఆఫ్ ఎల్ ఎంత ఇచ్చారు మనకు 25 ఇచ్చారు ప్లస్ విడ్త్ ఎంత 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 మూలు 12 వచ్చేసి 28 12 28 వచ్చేసి 336 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ వచ్చేసి మనకు 25 మీటర్ల భుజం గల చతురస్ర స్థలం బయట 3 మీటర్ల వెడల్పు గల బాట అయితే ఇచ్చారు. అంటే మనకు విడ్త్ అనమాట ఎక్స్ట్రా మనకు 3 మీటర్లు ఉంది. అయినా ఆ బాట వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి 4W ఆఫ్ L + W అనమాట. W అంటే ఏంటి మనకు విడ్త్ అంటే బాట వెడల్పు ఎంత ఉంది అనేసి. సో మనకు విడ్త్ ఇక్కడ 3 మీటర్లు ఇచ్చారు కాబట్టి ఈ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు బాట వైశాల్యం కనుక్కోవచ్చు. నెక్స్ట్ 9వ బిట్ చూద్దాం. ఒక పూర్ణాంకం యొక్క 3 రెట్లకు 15 కలపగా 93 వచ్చిన ఆ సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఒక పూర్ణాంకం యొక్క అంటే ఒక పూర్ణాంకాన్ని మనం x అనుకుందాము, దానికి 3 రెట్లకు అంటే × 3 దీనికి వచ్చేసి 15 కలపగా మనకు ఎంత వచ్చింది ఆ సంఖ్య 93 వచ్చిందనమాట. ఒక పూర్ణాంకం యొక్క 3 రెట్లకు 15 కలపగా మనకు ఎంత వచ్చింది 93 వచ్చింది. x × 3 + 15 = 93 వచ్చింది. అంటే 3x మనకెంత 93 + 15 93 ఇక్కడ 15 అడ్డుపోతే మైనస్ అవుతుంది కదా, 93లోంచి 15 తీసేస్తే ఎంత 78. సో x = 3 2 6 3 6 18. సో x = 26. ఆ పూర్ణాంకం అంటే ఆ సంఖ్య ఏదంటే 26. నెక్స్ట్ 10వ బిట్ 3x డిగ్రీలు అలాగే 2x - 5 డిగ్రీలు రెండు పూరక కోణాలైన x యొక్క విలువ ఎంత అంటే ఒకటి వచ్చేసి 3x ఇచ్చారు, ఇంకొకటి 2x - 5 అని ఇచ్చారు. అయితే అవి రెండు ఏమని ఇచ్చారు పూరక కోణాలు ఇచ్చారు. పూరక కోణాలైన x విలువ కనుక్కోవాలి. మనకు పూరక కోణం అంటే ఎంత 90 డిగ్రీలు. సో ఇక్కడ వచ్చేసి 3x + 2x - 5 = 90 degrees. నెక్స్ట్ 5x - 5 = 90 degrees. ఇక్కడ 5x = 95. x ఎంత అవుతుంది 19 డిగ్రీలు. x వాల్యూ ఎంత 19. ఇక్కడ వచ్చేసి పూరక కోణాలైన అంటే మనకు పూరక కోణాలు అంటే ఎంత మనకు 90 degrees అని తెలుసు కదా, దానికి రెండు కోణాలను వచ్చేసి ఈక్వల్ టు చేసుకొని మనం x వాల్యూను ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి 5:8 మరియు 3:7ల బహుళ నిష్పత్తి వచ్చేసి 45:x అయిన x యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. మనకు బహుళ నిష్పత్తి అంటే ఏంటి, బహుళ నిష్పత్తి వచ్చేసి మనకు AC:BD అనమాట. బహుళ నిష్పత్తి అంటే ఏంటి AC:BD. ఇక్కడ మనకు A:B మరియు C:D యొక్క బహుళ నిష్పత్తి ఎంత AC:BD. సో మనకు ఇక్కడ ఏ వచ్చేసి 5, B వచ్చేసి 8, అలాగే C వచ్చేసి 3, అలాగే D వచ్చేసి 7. వీటి యొక్క బహుళ నిష్పత్తి ఎంత AC:BD. అయితే ఇది మనకి ఎంత ఇచ్చారు 45:x అని ఇచ్చారు. మనం ఈ x వాల్యూను ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు AC:BD అంటే ఎంత 5 × 3 నెక్స్ట్ BD అంటే 8 × 7 = 45:x. ఇక్కడ వచ్చేసి 5 మూలు 15:56 = 45:x. అంటే మనకు 15/56 = 45/x. ఇక్కడ వచ్చేసి 15 తోటి 45 వచ్చేసి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x = 56 × 3 అంటే x వాల్యూ ఎంత 56 మూలు వచ్చేసి 168. సో x వాల్యూ 168. ఇక్కడ ఏం లేదు మనకు బహుళ నిష్పత్తి అంటే AC:BD ABCD ఇలా ఇచ్చినప్పుడు వీటి యొక్క బహుళ నిష్పత్తి ఎంత అవుతుందంటే AC:BD. ఇక్కడ మనకు బహుళ నిష్పత్తి ఎంత అని ఇచ్చారు కాబట్టి దీనికి ఈక్వల్ టు చేసుకుంటే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. x = 168. నెక్స్ట్ 12వ బిట్ చూద్దాం. రాము ఒక మొబైల్ ఫోన్ను 3300కు కొని దాన్ని 700తో రిపేర్ చేయించి 3000కు అమ్మాడు. అయితే అతనికి వచ్చిన
నష్ట శాతం ఎంత అని ఇచ్చారు. ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకుంటే అతను 3,300 కొన్నాడు మరియు 700కి రిపేర్ చేశాడు. అంటే మొత్తం అతనికి ఎంత అయింది? మొత్తం 4,000 రూపాయలు అయింది. అయితే అతను ఎంతకు అమ్మాడు? 3,000కి అమ్మాడు. సో మనకు ఎంత నష్టం వచ్చింది? 1,000 రూపాయలు నష్టం వచ్చింది. నష్టం ఎంత వచ్చింది? 1,000 రూపాయలు వచ్చింది. అయితే ఇక్కడ మనకు నష్ట శాతం అడిగారు. నష్ట శాతానికి ఫార్ములా ఏంటి? నష్టము బై నష్టం ఎంత? 1000 బై కొన్న వెల. మనకు కొన్న వెల ఎంత? ఇతను 3,300 కొని 700కు రిపేర్ చేయించాడు. అంటే మొత్తం ఎంత? 4,000కి. 4,000 ఇంటూ మనకు 100. నష్ట శాతం ఈక్వల్ టు నష్టం బై కొన్న వెల ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిలేషన్ పోతే 4 తోటి 4 2 4 5 మొత్తం మనకు నష్ట శాతం ఎంత వచ్చింది? 25% వచ్చింది. ఇక్కడ మనకు 3,300 కొని 700 రూపాయలతో మళ్ళీ రిపేర్ చేశాడు. అంటే 4,000 కొని 3,000కి అమ్మేస్తే ఎంత నష్టం? 1,000 రూపాయలు నష్టం. సో మనం నష్ట శాతం కనుక్కోవాలి కాబట్టి నష్టం బై కొన్న వెల ఇంటూ 100 మనకి ఎంత వచ్చింది? నష్ట శాతం 25%. నెక్స్ట్ 13వ బిట్ చూద్దాం. మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగారు. సహజ సంఖ్యలు అంటే ఏంటి? 1 2 3 4 5 ఇలా. అయితే ఎన్ని సంఖ్యలకు? మొదటి 25 సంఖ్యలు అన్నమాట. 1 + 2 + 3 అండ్ సో ఆన్ 25 సహజ సంఖ్యలకి. మనకు దీనికి ఫార్ములా ఏంటి? సహజ సంఖ్యల మొత్తం. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి n + 1/2. ఇక్కడ మనకు n అంటే ఎంత? 25. అంటే మనకు 25 సహజ సంఖ్యల మొత్తం కనుక్కోమన్నారు కాబట్టి 25 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25 ఇంటూ 26/2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 2 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 13. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది? 25 13 325. మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం ఎంత? 325. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వచ్చేసి మనకు మొదటి n సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా. అంటే ఇక్కడ n ఎంత? మనకు 25. n ఎంత? 25. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి n + 1/2. ఇక్కడ మనకు ఈ n వాల్యూను దీంట్లో పెట్టేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ 14వ బిట్టు. మొదటి 20 సరి సహజ సంఖ్యల మొత్తం ఎంత అడిగారు. సరి సహజ సంఖ్యలు ఇందాకేంటి? ఓన్లీ సహజ సంఖ్యలు అంటే 1 నుంచి 1 + 2 ఇట్లా అనమాట. అంటే నెంబర్స్ 1 2 3లు. ఇక్కడ సరి సహజ సంఖ్యలు. సరి సహజ సంఖ్యలు అంటే ఏంటి? సరి సంఖ్యలు 2 + 4 + 6 అండ్ సో ఆన్ 20 అంటే మనకేమొస్తుంది? +40 వస్తుంది అనమాట. అంటే మధ్యలో బేస్ సంఖ్యలు ఉన్నాయి కదా, సో వాటిని తీసేసుకుంటే మనకు సరి సంఖ్యలు. వీటి యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నారు. అయితే మనకేంటి? మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటంటే మనకు n + 1. ఇక్కడ మనకు n ఏంటి? 20 సరి సహజ సంఖ్యల మొత్తం కదా కనుక్కోమన్నారు. సో n = 20. సో 20ని ఇక్కడ ఏమో పెట్టేసుకుందాం. 20 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 21. సారీ ఒక్క నిమిషం. మొదటి n సరి సహజ సంఖ్యల మొత్తం వచ్చేసి n + 1 కదా మనకు ఫార్ములా. ఇక్కడ n అంటే ఎంత? 20. మీకు సరి సంఖ్యలు అంటే తెలుసు కదా, 2 4 6 8 ఇవి సరి సంఖ్యలు అనమాట. సో ఇక్కడ 20ని మనం పెట్టేసుకుంటే 20 ఇంటూ 20 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 21 20లు వచ్చేసి 420. మొదటి 20 సరి సహజ సంఖ్యల మొత్తం ఎంత? 420. నెక్స్ట్ 15వ బిట్ చూద్దాం. మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి. మనం ఫస్ట్ ఏం చూసాము? n సహజ సంఖ్యలు మొత్తం చూసామన్నమాట. n + 1/2. ఇక్కడ ఏంటి? సరాసరి అడుగుతున్నారు. సరాసరి. మొదటి n సహజ సంఖ్యల సరాసరికి ఫార్ములా వచ్చేసి n + 1/2. ఇక్కడ వచ్చేసి n అంటే ఎంత? 25 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 26/2. దీంతో 2తో క్యాన్సిల్ పోతే 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 13. మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి ఎంత? 13. ఇక్కడ వచ్చేసి ఏం లేదు, మళ్ళీ ఇంకోసారి ఫార్ములాస్ అయితే రిపీట్ చేస్తాను. మొదటి n సహజ సంఖ్యల మొత్తం. సహజ సంఖ్యల మొత్తం అడిగితే మనకు ఫార్ములా ఎంత? n + 1/2. అలాగే
నెక్స్ట్ ఏంటి, సరి సహజ సంఖ్యల మొత్తం. సరి సహజ సంఖ్యల మొత్తం అని అడిగితే n/n+1. నెక్స్ట్ వచ్చేసి సహజ సంఖ్యల సరాసరి. సరాసరి అడిగారనుకోండి n+1/2. సరాసరి ఎంత, n+1/2.